ఈమెను పక్కన పెట్టారు. ఏమిటిది? వాళ్ళ ఈగోస్ కోసం మిమ్మల్ని ఎన్నుకుంది ఎందుకు? ప్రజాప్రతినిధులుగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించమని. అధికారులు ఏంటి? రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం. కానీ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజకీయ పార్టీలకు తాబేదారులకు వీళ్ళు పనిచేస్తుంటే ప్రయోజనం ఏంటి? చట్టాన్ని ఎలా అమలు చేయాలో చెప్పడం మానేసి, చట్టపరమైన లోపం చేస్తే సరిచేయడం మానేసి, చట్ట విరుద్ధంగా వీళ్ళే ప్రవర్తిస్తే ఎట్లాగా? ఏదో తప్పుడు కేసు పెట్టడం చట్టంలో చేయొచ్చు, సులభం పెద్దానికి. కానీ ఆ తప్పుడు కేసు పెట్టడం కోసమా మీరు ఐఏఎస్ లైంది, ఐపీఎస్ లైంది? తప్పుడు పని చేసి పెట్టడానికి మీరు ఐఏఎస్ లైంది, ఐపీఎస్ లైంది? అంటే వీళ్ళు తమ భవిష్యత్తు చూసుకుంటున్నారు. ఇదివరకు ఐఏఎస్లు ఐపీఎస్లకి నాకు బాగా గుర్తు, మనం హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూలకి ఐఏఎస్లు రిటైర్డ్ వాళ్ళని చాలా మందిని పిలిచారు. వాళ్ళకి వెహికల్ కూడా మనం పంపించాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ జీతం మీద వాళ్ళు డిపెండ్ అయ్యి ఉంటారు. ఇది రిటైర్మెంట్ అయ్యాక ఆ వచ్చే పెన్షన్ మీద 50,000 60,000 వస్తుంది. ఏ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లేకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి ఇంట్లో ఇదో. అట్లాంటి నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళ పట్ల చాలా గౌరవం ఉండేది. కానీ కొంతమంది బాగా సంపాదించుకున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? రాజకీయ నాయకుడు ఎట్టా సంపాదించుకున్నాడు కదా, నా వాటా ఎంత? హైదరాబాద్ లో ఫామ్ హౌస్లు కట్టిన వాళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారు. అట్లాగే రెండో వర్గం ఏమవుతున్నది? రాజకీయంగా రేపు పొద్దున మనం ఎంపీ అవుదాం, మనం ఇంకోటి అవుదాం అనుకునేటటువంటి వాళ్ళు. వీళ్ళ ఆ యొక్క కోరిక కోసం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు. న్యాయం సకాలంలో అందకపోయినా, అన్యాయం జరిగినా ఈ రెండు దేని వల్ల జరుగుతుంది? ఈ ఏదైతే ఐఏఎస్లు ఐపీఎస్లు వ్యవస్థ వల్ల, జ్యుడిషియరీ వ్యవస్థ. ఈ రెండు సక్రమంగా లేదంటే అక్కడ ధర్మం చచ్చిపోయినట్టు. అంతే. అవును. మోకాళ్ళ మీద లేదు, చచ్చిపోయింది. ఇప్పుడు చంపేశాం మనం. ప్రస్తుతం కొన ఊపిరితో కొట్టుకుంటోంది. ఆ కొన ఊపిరితో కొట్టుకుంటున్నటువంటి ధర్మాన్ని కాపాడాలి అంటే ఎప్పటికైనా నిజాయితీగా ఆలోచించాలి. అటు ఆయా అధికారులు ఆలోచించాలి, ఇటు ప్రభుత్వాలు ఆలోచించాలి. రాజకీయ పార్టీలు కూడా అంటే ఇప్పుడు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా వాళ్ళ కేంద్ర సర్వీసులు కాబట్టి సాధారణంగా ఇంతకుముందు ఎప్పుడు ఈ తరహా రాజకీయం అంటే చూడలేదు. మరి అంతకుముందు ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు. వాళ్ళని సాధారణంగా టచ్ చేయరని కూడా అంటారు రాజకీయ నాయకులు, అంత త్వరగా వాళ్ళని సస్పెండ్ చేయడాలి ఇవన్నీ. కానీ ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది. వాళ్ళని సస్పెండ్ చేయడం, ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసేయడం, ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అరెస్ట్ చేస్తారని చాలా సింపుల్ అయిపోయింది. అంటే ఏంటి వీళ్ళ పరిస్థితులు అలాగా రాజకీయ పార్టీలు లొంగ తీసుకుంటున్నాయా, లేదంటే వీళ్ళ లొంగిపోయే పరిస్థితులు వస్తున్నాయా? పాపం పండుతోంది. ఏదో ఒక రోజున ముగింపు ఉండాలి. నేను చెప్పాను కదా, విడిపోయిన తర్వాత రాష్ట్రంలో వాళ్ళ ఆకాంక్షలను వీళ్ళు వాడుకుంటున్నారు. ఇదివరకు నేను ప్రత్యక్షంగా చూశాను. కలెక్టర్ మీటింగ్ అంటే మంత్రి గారు వచ్చి